2019లో కూడా జనసేన పార్టీ గణనీయంగా కాపుల ఓట్లు చేర్చడం వల్ల దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి చెందాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు 2019లో జనసేన, తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాడు. ఆ విధంగా ఈ కాపు సామాజిక వర్గ ఓట్లు చీలిపోవటం వల్ల 2019లో దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి చెందడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా సీట్ ఆశిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హృదయంలో స్థానం కలిగిన వాడు దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవినేని ఉమామహేశ్వరరావుని పెనమలూరులో పోటీ చేయించే అవకాశం కనపడుతూ ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు పెనమలూరేంటి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఎక్కడికి పోటీ పెట్టినా గెలిచే అవకాశాలున్న నాయకుడు. ప్రతిరోజు గొల్లపూడి నుంచి బయలుదేరి రోజు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించే ఏకైక తెలుగుదేశం నాయకుడిగా ఆనాడు 2004 నుంచి 2014 వరకు అతను అందించిన సేవలు ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ పెట్టినా గెలిచే అవకాశం ఉంది. పెనమలూరులో పోటీ చేస్తే అక్కడ ఉండే జోగి రమేష్, ఆయన ఇంతకుముందు 2014లో మైలవరం నియోజకవర్గంలో 12,000 మెజార్టీతో ఓడించాడు. ఇక్కడ పెనమలూరులో అయితే 50,000 మెజార్టీతో జోగి రమేష్ను ఓడించి మళ్లీ మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉంది దేవినేని ఉమామహేశ్వరరావుకి. ఆయన స్వతహా ఇంజనీర్, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు. అలాగే నదుల అనుసంధానము గురించి గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి ఈ నదులు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానం గురించి చక్కటి అవగాహన కలిగి పోలవరం ప్రాజెక్టుని ఒక 6 నెలల లోపల పూర్తి చేయటానికి, గాలేరు నగరి, హంద్రీ నీవా ఇలాంటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయటానికి, బందర్ పోర్టు నిర్మాణం కూడా అతి వేగంగా పూర్తి చేయటానికి దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క సేవలు తప్పకుండా చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాముడైతే దేవినేని ఉమామహేశ్వరరావు హనుమంతుడు లాంటివాడు. ఎప్పుడూ కూడా ఆయన మాట జవదాటడు. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖ. కనుక చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పెనమలూరులో వెళ్లి పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటాడు. ఒకవేళ పెనమలూరులో పోటీ చేయకపోయినా గతంలో 2014లో నారాయణ విద్యా సంస్థల ఆయన వ్యవస్థాపక చైర్మన్ నారాయణని ఎమ్మెల్సీ చేసి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. అలాగే తుని నియోజకవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు పోటీ చేయకపోయినా ఆయన ఎమ్మెల్సీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎలా నియమించారో అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడా పోటీ చేసి గెలవకపోయినా ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎన్నికల పర్యవేక్షణ చేస్తే ఆయనకు తప్పకుండా కేబినెట్లో స్థానం లభిస్తుంది. మళ్లీ ఆయన్ని జలవనరుల శాఖ మంత్రిగా నియమించడం ఖాయం, తథ్యం. ఆంధ్రప్రదేశ్లో జలవనరుల యూనివర్సిటీ ఒకటి ప్రారంభించాలనే సంకల్పం దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఆమోదించి జలవనరుల యూనివర్సిటీ ఈ సంవత్సరం రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కాబోతున్నది. కొంతమంది అత్యుత్సాహంతో దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులు, ఆయనంటే భక్తిభావము,
ఆయనంటే గౌరవంతో కొన్ని పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేయటం వల్ల అది దేవినేని ఉమామహేశ్వరరావుకి నష్టం కలిగిస్తుంది. దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క ఆయన పనితీరు, పట్టుదల గురించి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి బాగా తెలుసు. ఆయన గురించి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. అలాగే నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సంయమనం పాటించి వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరంలో గెలిపిస్తే దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఆయన విశిష్ట సేవలను కేవలం కృష్ణా జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రకు, రాయలసీమకు కూడా ఆయన సేవలు అందించే అవకాశం ఉన్నది. ఈరోజు అమరావతి సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలోకి రాగానే ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి సంవత్సర కాలంలో అమరావతి వెలుగొందబోతా ఉంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భూముల రేట్లు 4 రెట్లు పెరిగినాయి. స్థలాల రేట్లు, పొలాల రేట్లు 4 రెట్లు ఎన్నికలు కాకముందే అదుగో వచ్చేసింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలవగానే ఈ జిల్లాలో రేట్లు పెరగటం అనేది విశేషం. కనుక కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలలో ఒక్క సీటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఎక్కడ ఏ మూల నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ గెలిచే అవకాశాలు లేవు. కనుక ఉత్తర కుమార ప్రగల్భాలు పోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ అయిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ చక్కగా చెప్పాడు, మనకు 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు సమానంగా ఉండాలి. ఒక కన్ను గుడ్డి కన్ను అయితే ఒక కన్నుతో శుక్రాచార్యుల్లా మనం ఉండలేం కదా. అభివృద్ధి, సంక్షేమం అనేది సమానంగా జరగాలన్నాడు వసంత కృష్ణ ప్రసాద్. అభివృద్ధి శూన్యం, ఒక కన్ను గుడ్డిదైపోయింది. ఏదో సంక్షేమం అని చెప్పి ప్రజలను ఏదో కాసులు, ఏది చిల్లర కాసులు. మరి దసరా ఉత్సవాలకి పిల్లల్ని ఆనాడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళేవాళ్ళం. విల్లంబు ధరించి గులాం కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఒక చిన్న పాట పాడేవాళ్ళం. పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 6 వరహాలు. అయ్యవారికి ఏమో 6 వరహాలు, అలాగే పిల్లలకి మాత్రం పప్పు బెల్లాలు, వేయించిన శనగపప్పు, బెల్లము, బఠానీలు పెట్టేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు 5,000, 10,000, 15,000 వేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పనికి మాలిన కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి అనేక మరణాలకు కారణమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా దొరికే ఒక్క బ్రాండ్ కూడా దొరకదు. ఇదంతా కూడా నాసిరకము, పనికిరాని కల్తీ మద్యము లాంటి దాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలున్న తరుణంలో మందు బాబులు మాకు చంద్రబాబు నాయుడు సమయంలో అమ్మే బ్రాండులు కావాలనుకుంటున్నారు. ఇప్పుడున్న బ్రాండ్లు ఏవి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఇక వసంత కృష్ణ ప్రసాద్ విజయం మైలవరంలో ఎవ్వరు ఆపే పరిస్థితి లేదు. అన్ని సర్వేలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నది. గతంలో మంత్రులుగా పనిచేసిన ప్రస్తుత మంత్రులందరూ కూడా ఓటమి చవి చూడటము ఖాయం. అమరావతి సెంటిమెంట్ ముందు ఇక్కడ ఎవరు కూడా పార్టీలు చూడటం లేదు. ఆ విధంగా ఈరోజు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాదే కాకుండా మిగిలిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు విజయ పతాకాన్ని ఎగరవేయబోతున్నాయని అన్ని రకాల సర్వేలు వెల్లడిస్తున్నాయి.